ఎట్లుందమ్మా పర్లేదు సార్. పరిపాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందన్న? ఏమో సార్, ఎవరికి తెలుసు. ఎందుకు అట్లా మరి అవును, మరి కేసీఆర్ అయితేనేమో మాకు ఆడపిల్ల పుట్టిన కాబట్టి 15,000 ఇచ్చాడు. కేసీఆర్ కిట్లు వచ్చినాయిగా, వచ్చినాయి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి కిట్లు లేవా? ఒక్క రూపాయి రాలేవు. కళ్యాణ్ లక్ష్మి అదేం లేవు సార్. తులం బంగారం అన్నాడుగా, ఏమి లేవు. ఎందుకు? పింఛన్ వస్తుందా? పింఛన్ లేదు, పోతాను. అన్నిటికీ అప్లై చేసి ఏవి లేవు. ఎప్పు అంతగానం మంచి ఫ్రీ బస్ పెట్టిండు. మీరు పెట్టిండు, జనవరి 1 నుంచి ఉంది అన్నాడు. అన్ని అప్లై చేసినాము, ఏవి లేవు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడుగా, ఏవి లేదు సార్. ఇందిరమ్మ పాలన అంటుండగా, ఏది లేదు. ఎందుకమ్మా ఇది లేదంటున్నావు? మరి మేమైతే అప్లై చేసాం సార్. వాళ్ళు ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం మన ఆశ చెప్తారు, కానీ ఏమి లేదు. ఇంకా కేసీఆర్ అన్న ఇచ్చాడు, అట్లుంది. మాకైతే దంద అయ్యో ఇంత అంతా తినడానికి వస్తుంది అంతే. ఇచ్చాడు సార్. ఫస్ట్ పాప పుట్టినప్పుడు ఇచ్చారు, 15,000 ఇచ్చారు. కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఇప్పుడు ఏమి లేవు. మా పాప అప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి డబ్బులు వేసిండు సార్ కేసీఆర్. ఆ పాపకి ఏం లేదు. ఏముంది, బొంద ఉంది. అదంటాడు ఇదంటాడు, ఏది లేదు. అన్ని గ్యారెంటీ కానీ ఇవ్వాలి కదా సార్. వాళ్ళు కూడా మాకు ఇస్తేనే కదా, ఇస్తే నమ్మకం ఉంటుంది మనిషి మీద. ఇయ్యనప్పుడు మనం ఏం చేస్తాం? ఇంకా అన్నిటికీ అప్లై చేసిన, గ్యాస్కు, ఇల్లుకు. గ్యాస్ లేదు, ఏం లేదు. 500 అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఏవి లేవు. ఏవి లేవు సార్. ఫ్రీ బస్ ఒకటి అయిపోయినా తిననికే బియ్యం తప్ప ఏమి ఇస్తలేదు. 9 వస్తువులు అన్నాడు, అన్ని ఫ్రీ అన్నాడు. ఇప్పుడు దొడ్డు బియ్యమే ఇస్తుండే, సన్న బియ్యం అని. ఫస్ట్ నుంచి సన్న బియ్యం ఇచ్చాడు కేసీఆర్ మంచిగా. ఇప్పుడు అన్ని దొడ్డు బియ్యమే వస్తున్నాయి. ఇస్తలేడు సార్. సగం అవి ఇస్తారు. ఫస్ట్ వచ్చినప్పుడు సన్న బియ్యము, తర్వాత రెండోసారి వచ్చినప్పుడు దొడ్డు బియ్యం ఇస్తారు. సన్నవి ఇస్తలేరు. అది కూడా తెచ్చాను కదా బియ్యం. కేసీఆరే బాగుంది సార్ మాకు తెలిసి. నేనైతే కేసీఆర్కి వేసిన ఓటు, ఎవరనేమని అనుకోండి. లోపలికి ఎదుగుతా ట్రాఫిక్ జామ్ అయ్యి చెప్పి గవర్నమెంట్ వాళ్ళు తీసేసారంట. ఏమో సార్, ఇక అది వాళ్ళకే తెలియాలి, మనకేం తెలియదు. ఇంకా ఏమో మరి తెలియదు. ఇంకా ఎట్లుందమ్మా? పర్లేదు సార్. పరిపాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందన్న? ఏమో సార్, ఎవరికి తెలుసు. ఎందుకు అట్లా మరి అవును, మరి కేసీఆర్ అయితేనేమో మాకు ఆడపిల్ల పుట్టిన కాబట్టి 15,000 ఇచ్చాడు. కేసీఆర్ కిట్లు వచ్చినాయిగా, వచ్చినాయి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి కిట్లు లేవా? ఒక్క రూపాయి రాలేవు. కళ్యాణ్ లక్ష్మి అదేం లేవు సార్. తులం బంగారం అన్నాడుగా, ఏవి లేవు. ఎందుకు? పింఛన్ వస్తుందా? పింఛన్ లేదు, పోతాను. అన్నిటికీ అప్లై చేసి ఏవి లేవు. ఎప్పు అంతగానం మంచి ఫ్రీ బస్ పెట్టిండు. మీరు పెట్టిండు, జనవరి 1 నుంచి ఉంది అన్నాడు. అన్ని అప్లై చేసినాము, ఏవి లేవు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడుగా, ఏవి లేదు సార్. ఇందిరమ్మ పాలన అంటుండగా, ఏది లేదు. ఎందుకమ్మా ఇది లేదంటున్నావు? మరి మేమైతే అప్లై చేసాం సార్. వాళ్ళు ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం మన ఆశ చెప్తారు, కానీ ఏవి లేదు. ఇంకా కేసీఆర్ అన్న ఇచ్చాడు, అట్లుంది. మాకైతే దంద అయ్యో ఇంత అంతా తినడానికి వస్తుంది అంతే. ఇచ్చాడు సార్. ఫస్ట్ పాప పుట్టినప్పుడు ఇచ్చారు, 15,000 ఇచ్చారు. కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఇప్పుడు ఏమి లేవు. మా పాప అప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి డబ్బులు వేసిండు సార్ కేసీఆర్. ఆ పాపకి ఏం లేదు. ఏముంది, బొంద ఉంది. అదంటాడు ఇదంటాడు, ఏది లేదు. అన్ని గ్యారెంటీ కానీ ఇవ్వాలి కదా సార్. వాళ్ళు కూడా మాకు ఇస్తేనే కదా, ఇస్తే నమ్మకం ఉంటుంది మనిషి మీద. ఇయ్యనప్పుడు మనం ఏం చేస్తాం? ఇంకా అన్నిటికీ అప్లై చేసిన, గ్యాస్కు, ఇల్లుకు. గ్యాస్ లేదు, ఏం లేదు. 500 అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఏవి లేవు. ఏవి లేవు సార్. ఫ్రీ బస్ ఒకటి అయిపోయినా తిననికే బియ్యం తప్ప ఏమి ఇస్తలేదు. 9 వస్తువులు అన్నాడు, అన్ని ఫ్రీ అన్నాడు. ఇప్పుడు దొడ్డు బియ్యమే ఇస్తుండే, సన్న బియ్యం అని. ఫస్ట్ నుంచి సన్న బియ్యం ఇచ్చాడు కేసీఆర్ మంచిగా. ఇప్పుడు అన్ని దొడ్డు బియ్యమే వస్తున్నాయి. ఇస్తలేడు సార్. సగం అవి ఇస్తారు. ఫస్ట్ వచ్చినప్పుడు సన్న బియ్యము, తర్వాత రెండోసారి వచ్చినప్పుడు దొడ్డు బియ్యం ఇస్తారు. సన్నవి ఇస్తలేరు. అది కూడా తెచ్చాను కదా బియ్యం. కేసీఆరే బాగుంది సార్ మాకు తెలిసి. నేనైతే కేసీఆర్కి వేసిన ఓటు, ఎవరనేమని అనుకోండి. లోపలికి ఎదుగుతా ట్రాఫిక్ జామ్ అయ్యి చెప్పి గవర్నమెంట్ వాళ్ళు తీసేసారంట. ఏమో సార్, ఇక అది వాళ్ళకే తెలియాలి, మనకేం తెలియదు. ఇంకా ఏమో మరి తెలియదు. ఇంకా